జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందా लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय बोलो हनुमान के लक्ष्मण जानकी जय बोलो हनुमान के लक्ष्मण जानकी जय बोलो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी
పవనస్య జస్పతిర్దేవగం సవితారమభిమాదిషాం. అయ్యా, దీపారాధనతో కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇవాళ ప్రధానంగా 2 దీపారాధనలు. కార్యక్రమ ఆరంభంలో చేసేటువంటి ఆరంభ దీపారాధన, అక్కడ ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న వేళ ఆ స్వామిని ఇక్కడ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా ఆ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఆదేశించినట్లుగా సరిగ్గా ప్రతిష్టా సమయంలో వెలిగించే అదిగో అఖండ రామజ్యోతి ఏర్పాటు, అది సరిగ్గా ప్రాణ ప్రతిష్ట కాలంలో ఇక్కడ మనం ఆ ప్రతిష్టని ప్రత్యక్ష ప్రసారంగా చూస్తూ సరిగ్గా ఆ 12:28 నుంచి ఆ 12:32 ఆ 4 నిమిషాల వ్యవధిలో ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండగా ఇక్కడ రామజ్యోతి వెలిగిస్తాం. ఈ రామజ్యోతి చూసిన వారందరికీ, దర్శించిన వారందరికీ, నమస్కరించిన వారందరికీ సాక్షాత్తు అయోధ్యలోనే ఉండి ఆ బాలరాముని విగ్రహాన్ని చూసినంతటి పుణ్యం రావడం తథ్యం అని ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటిలో ప్రతి కార్యక్రమం జరిగే చోట ఈ అఖండ జ్యోతి వెలిగించండి, అంతర్లీనంగా ఈ రామశక్తి ఆ దీపారాధనలో ప్రవేశిస్తుంది అని. అందుకని ఆ ముహూర్త సమయానికి అది వెలిగించడం జరుగుతుంది. కార్యక్రమానికి ముందుగా విఘ్నేశ్వర పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అపవిత్ర పవిత్రో యజమానస్య. అయ్యా, ఈ కార్యక్రమం మనందరి నిమిత్తంగా విశ్వనాథరాజు గారు కూర్చున్నప్పటికీ ఆయన సంకల్పం ఏమిటంటే అసలు అందరి గోత్రనామాలు చెప్పేట్లుగా అందరి కార్యక్రమంగా దీన్ని చేయించండి అని చెప్పారు ఆయన. కాబట్టి మీరు అక్కడ కూర్చున్నా మీరు కూడా కళ్యాణ దాతలే. ఇవాళ వచ్చిన వారందరూ ఈ కళ్యాణానికి యాజమాన్యమే. అందువల్ల మీ గోత్రనామాలు మీరు అనుకోవడం, మీరు చెప్పేటప్పుడు ఆయా మంత్రాలు అనుకోవడం వల్ల మీకు కూడా ఈ రామానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి కళ్యాణానికి మీరు కూడా దంపతులుగా కూర్చున్నట్టే. కాబట్టి అందరూ నమస్కారం చేస్తూ ఒక్కసారి మమ అనుకోండి. యజమానస్య ఉపాంత దుర్దక్షయద్వారా అందరూ అదిగో సీతారామచంద్రమూర్తులు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అదిగో వేదిక మీద కళ్యాణ మండపంలో కూర్చున్నారు. లక్ష్మణస్వామి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా, ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నట్లుగా అదిగో లక్ష్మణస్వామి కింద ఆశీనులే ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ రక్షణ భారాన్ని వహిస్తూ ఎదురుగుండా హనుమ అక్కడ కూర్చుని ఉన్నారు. ఈ కళ్యాణ అనంతరం ఆంజనేయ స్వామికి కూడా మన్యు సూక్త విధానంతో శ్రీరామ లిఖితమైన నాగవల్లి దళపత్రాలతో శ్రీరామ రాయబడిన తమలపాకులతో ఆయనకు కూడా అర్చనా కార్యక్రమం ఉంది. కాబట్టి అదిగో కళ్యాణ దంపతులుగా కూర్చున్న సీతారాముడిని తలుచుకుంటూ నమస్కారం చేస్తూ చెప్పే మంత్రాలు వినండి. ఓం అస్య భగవతో దేవదేవస్య. మరి ఇందాక చెప్పుకున్నట్లుగా ఇంత భవ్యమైన కార్యక్రమం, అందరి హృదయాలు రామమయమైపోయాయి. ఆనాడు ఆంజనేయ స్వామి గుండెలు చీలిస్తే రాముడు కనపడ్డాట. ఇవాళ ప్రతి గుండెలు చీల్చేంత శక్తి మనకు లేదు, కానీ ప్రతి గుండెలోనూ రాముడు కనబడుతున్నాడు. ఇవాళ అలా మారిపోయింది యావత్ భారతదేశం అంతా కూడా. ఇంత అద్భుతమైనటువంటి ఈ శుభ సమయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ రామాలయం వ్యవస్థంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన భీమవరంలో స్వామివారి కల్పన చేసుకొని 100 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేసినటువంటి రాజా రామచంద్ర ప్రభుకి, జగన్మాత జానకీ మాతకు, పవన సుత హనుమాన్కి. చిన్న విషయాన్ని గమనించండి. రామ కళ్యాణంలో విఘ్నేశ్వర పూజా కార్యక్రమంలో హారతిచ్చారు. ఇక్కడ చిన్న గాథ జ్ఞాపకం వస్తూ ఉన్నది. రామాయణాలు, అనేక రామాయణాలు, అందులో తెలుగులో అనేక రామాయణాలు, అనేక మంది రామాయణాన్ని తెలుగులో రచించి తమ జీవితాన్ని ధన్యతను అందించుకున్నవారు. వాల్మీకి రామాయణంలో రాముడి బాల్య లీలలు ఎక్కువగా కనపడవు, కానీ రామచరిత మానస్ రాసినటువంటి తులసీదాసు రామాయణంలో ఆ ఉత్తరాది వారందరూ ఎక్కువగా వాల్మీకి రామాయణం కంటే కూడా ఎక్కువ పారాయణాలు చేసేటువంటిది రామచరిత మానసు. కాబట్టి దానిలో తులసీదాసు వారు రాముణ్ణి, బాలరాముణ్ణి సంబోధిస్తూ రాములల్లా అని పిలుస్తారట. అందువల్లే ఇవాళ అక్కడ కూడా అంటే బాలరాముడు అని అర్థమని చెప్పారు. అందుకని ఆ బాలరాముణ్ణి అక్కడ పెట్టినటువంటి విధానంలో మన తెలుగువారు కూడా వాల్మీకి రామాయణంలో ఈ భాగవతంలో కనబడినట్టుగా కృష్ణుడి బాల్య లీలా విశేషాలు
మనకి వాల్మీకి రామాయణంలో కనబడకపోయినా విశ్వనాథ సత్యనారాయణ గారు అలాగే మొల్ల రామాయణం ఇటువంటి వాటిలో ఆ బాలరాముడి లీలలు వారు అనుభవించి ఆత్మతో దర్శించి చెప్పిన వాటిలో ఈ వినాయకుడి రాముడి సంబంధమైన గాథ చమత్కారంగా ఒకటి కనబడుతుంది. బాలరాముణ్ణి కూర్చోబెట్టుకుని రాముడు లక్ష్మణుడు అందరూ ఉన్నారు, కానీ హీరో ఈయన కాబట్టి ఈయన గాథలే బయటకు వచ్చాయి. బాలరాముడు పక్కన ఉండగా వినాయక చవితి మహోత్సవం వచ్చి ఈ కౌసల్యాదేవి వినాయకుడి పూజా కార్యక్రమాన్ని చేస్తోందిట. చక్కగా మట్టి విగ్రహాన్ని పెట్టుకున్నారు, వినాయకుడికి పూజా కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇలా పెట్టుకున్న తర్వాత పూజంతా అయిన తర్వాత నైవేద్యం పెట్టే వేళ అయిందిట. నైవేద్యం పెట్టే వేళ అయితే ఆడవారు సరిగ్గా నైవేద్యం దగ్గరికి వచ్చేప్పటికి పూజ ఆపు చేసి వంటింట్లో ఉన్నవన్నీ ఒక్కోటి పట్టుకొచ్చి దేవుడి ముందు పెట్టి నైవేద్యం పెడతారు. ఆవిడ తొందరగా ముందు వెళ్ళి ఉండ్రాళ్ళ గిన్నె పట్టుకొచ్చి వినాయకుడి ముందు పెట్టింది. పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళింది ఏదో చక్కెర పొంగలో పులిహారో దద్దోజనమో పరవాన్నమో మిగతా గిన్నెలన్నీ పట్రావడానికి. ఈ బాలరాముడు నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళిపోయి ఆ నైవేద్యం ఇంకా పెట్టకుండా ఉన్న ఉండ్రాలు తీసుకుని తినేయడానికి సిద్ధమయ్యాట బాలరాముడు. ఆవిడ ఇంకో గిన్నె పట్టుకుని లోపలికి వస్తూ అయ్యో ఇంకా నైవేద్యం అవ్వలేదు, అప్పుడే తినేయడం ఏమిట్రా కన్నా, అలా తినకూడదరా అని ఆపింది. కొంచెం దూరంగా జరిపి పెట్టింది, తెచ్చిన గిన్నె అక్కడ పెట్టింది. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో గిన్నె పట్టుకొస్తుంటే ఈయన మరలా పాక్కుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఉండ్రాన్ని తీసేసుకుంటున్నట్ట. అయ్యో బాబోయ్, ఈ లోపల చాలా ద్రవ్యాలు ఉన్నాయి, ఇవన్నీ పట్టరావాలి, వీడు ఆపేట్లా లేడు, నోట్లో పెట్టేసుకునేట్లా ఉన్నాడు, నైవేద్యం అంతా పాడైపోతుందని ఆవిడ రాముడి పక్కనే ఒక చిన్న బరువైన వస్తువు ఉంటే దాన్ని కట్టేస్తుందిట. రామచంద్రమూర్తిని ఈ నైవేద్యం గిన్నెలన్నీ పట్టుకొచ్చేంత వరకు అతను నోట్లో పెట్టుకోకూడదు అని. ఎవరయ్యా రామచంద్రమూర్తి? శుక్లాంబరధరం విష్ణుం. అక్కడున్న వినాయకుడికి రాముడికి తేడా ఉందా? వినాయకుడు ఎవరయ్యా అంటే విష్ణు స్వరూపమే వినాయకుడు అన్నారు. అందుకే లక్ష్మీ గణపతిగా ఆ గణపతి యొక్క తొడ మీద లక్ష్మీదేవి కూర్చోవడానికి కారణం గణపతి వేరు కాదయ్యా విష్ణుమూర్తే అన్నారు. ఎలాగైనా విష్ణువుని పూజించాలని శంకరుడే అక్కడ ఆ విష్ణుమూర్తి రాముడిగా అవతారం ఎత్తితే రుద్రవీర్య సముద్భవ శంకరుడే హనుమగా వెళ్ళాడని రామాయణం మనకి. అలాగే ఆ యొక్క శంకరుణ్ణి ఎలాగైనా పూజించాలని విష్ణుమూర్తి గణపతిగా వెళ్ళాట కైలాసానికి. ఇంతే, తేడా ఏం లేదు. గణపతిగా విష్ణువు మారి శివుణ్ణి పూజిస్తే శివుడు హనుమగా మారి విష్ణువుని పూజించాడు అని. ఆ ప్రకారంగా అక్కడ ఎదురుగుండా ఉన్న వినాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇద్దరు విష్ణు స్వరూపమే. ఈయన తిన్నా నైవేద్యం అయిపోయినట్టే, అక్కడ వినాయకుడికి నైవేద్యం పెట్టినా నైవేద్యం అయిపోయినట్టే. ఈవిడ కట్టేస్తే ఏం చెయ్యలేక బేడగా చూస్తున్నట్ట, నాకు పెట్టట్లేదు మా అమ్మ అని వినాయకుడి వైపు చూశాట రామచంద్రమూర్తి. ఆ ముగ్ధ మోహన బాలరామ స్వరూపాన్ని చూసి ఆగలేకపోయాడు వినాయకుడు. నిజంగా ఆ దృశ్యాలలో చూస్తుంటే ఇప్పుడు మన బలరాముడు కూడా ఎప్పుడు వెళ్ళిపోయి అయోధ్యలో పడిపోతామా అన్నట్టుగా ఉంది. అంత సుందరంగా ఉన్నాడు ఆ రామచంద్రమూర్తి, ఆ గర్భాలయంలో పెట్టే మూర్తి. అటువంటి అసలు రాముడే బాలరాముడుగా అలా చూస్తుంటే ఆగలేక ఆవిడ కట్టేసి వెళితే వినాయకుడు తొండంతో ఒక్కో ఉండ్రం తీసి ఆయన నోట్లో పెట్టేస్తున్నట్ట. మీ అమ్మని కట్టేస్తే ఏమిట్రా, నేను పెడతానురా నీకు అని ఆయన నైవేద్యం అవ్వకుండానే ఆయన రాముడికి నైవేద్యం పెట్టుకున్నట్ట ఆ ఉండ్రాలన్నీ. అటువంటి గాథలు మనకి రాముడి యొక్క బాల్య చేష్టల మీద ఉన్నాయి. అదిగో అటువంటి వినాయక పూజ రామ కళ్యాణంలో పూర్తయింది. 3 కలశలలో ఒక కలశ బ్రహ్మదేవుడి స్వరూపం, ఒక కలశ వరుణదేవుడి స్వరూపం, ఒక కలశ వాస్తు పురుషుడి స్వరూపంగా అక్కడ 3 కలశలలో ఇక్కడ వాడబడేటువంటి కళ్యాణ ద్రవ్యాలు, ఈ స్థలము, ఈ శరీరాలు ఇవన్నీ శుద్ధవడం కోసం గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర శుద్ధి నిమిత్తంగా పుణ్యాహరచన కార్యక్రమం అవుతోంది. నవో నవో భవతి జాయమానోన్నా. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తున్న వారందరికీ శాంతి, పుష్టి, తుష్టి, ధనలాభం, పుత్రలాభం ఇలా ఎన్నెన్నో శుభాలు కలగాలి అని మంచివైనటువంటి వాక్యములు పలుకున్నది కాబట్టి పుణ్యాహ వచనము అన్నారు, పుణ్యాహ వాచనము అన్నారు. అందరికీ శుభాలు కలగాలి అని చెప్పే మంత్రాలతో కూడినటువంటి కార్యక్రమం జరుగుతోంది. పుణ్యాహవచన అనంతరం ఈ బ్రాహ్మణ్యానికి చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించమని వారు చక్కగా వరుణ ఇవ్వడం, అనంతరం రామచంద్రమూర్తిని తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చే వేళ అన్ని శుభశకురాలే కలగాలి అని శాకుల మంత్రాలు చెప్పారు. అదిగో ఆ మంత్రాలు కళ్యాణ ప్రారంభంలో మనం కూడా ఒక్కసారి అవతరిద్దాం.
ఓం అనుహవం పరిహవం పరివాదం పరిఘవం. అహల్య నీ తల్లి క్షేమంగా ఉంది అంటే పరమశించిపోయాట. శతానందుల వారి ఎంత మంచి వార్త చెప్పావు విశ్వామిత్ర అని. కాబట్టి గౌతమ మునీంద్రుడి కుమారుడు శతానందుల వారు జనక మహారాజు యొక్క పురోహితుడు. కాబట్టి అక్కడ శతానందుల వారు వశిష్ఠుల వారు రామ కళ్యాణం చేయిస్తూ ఆ రామ కళ్యాణంలో రాముణ్ణి అడిగారు ఎందుకు ఈ వివాహమని. ఆయన చెప్పారు ధర్మ ప్రజా సంపత్త్యర్థంగ స్త్రియముద్వహే. ధర్మ కార్యాలు చేసే అధికారం భార్యని పక్కన పెట్టుకుని చేయాలి కాబట్టి దానికి, చక్కటి సంతానాన్ని పొందడానికి, ధర్మ మార్గంలో పుణ్యకార్యాలు చేయడానికి కావలసిన ధన సంపాదన సముపార్జించడం కోసం ఈ 3 నిమిత్తం అని చెప్పారు. అదిగో రామచంద్రమూర్తి యొక్క కళ్యాణంలో రాముడి యొక్క కుడి చేతికి కట్టే రక్షాబంధనం, సీతమ్మ వారి ఎడమ చేతికి కట్టే గౌరీ కంకణం, వారి రెండింటికి, అలాగే జనక మహారాజు ఆయన భార్య ధన్య వారుభయులు కలిసి రామచంద్రమూర్తి యొక్క భుజస్కంధాల మీద వేయబడే యజ్ఞోపవీతం వారికి అర్చన జరిగింది. రాముడికి సీతమ్మ వారికి కంకణ ధారణ జరుగుతోంది. గోవిందా రాజా రామచంద్ర ప్రభువుకి. గంట వాయించండి బాబు, బాబు గంటలా ఇవ్వండి. చేయండి అది కూడా తీసుకోండి, గంటలా తీసుకోండి, దగ్గరగా ఉండండి. అయ్యా అందరూ కళ్ళకత్తుకోండి, రామచంద్రమూర్తి కట్టండి అయ్యా ముందు. ఓం విశ్వేత్తాదేంద్రదే పారావతం యత్వరసంభృతం వస్వవారుణో రాజా రామచంద్ర ప్రభువు కీ జై. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతమ్మ వారి ఎడమ చేతికి గౌరీ కంకణాన్ని కడుతున్నారు. ఓం జగన్మాత జానకీ మాతకు జై. అదిగో ఆనాడు అత్తమామలైన జనక మహారాజు దంపతులు రామచంద్రమూర్తికి ధరింపజేసినట్టుగా ఈనాడు ఈ పుణ్య కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి కాశీ విశ్వనాథరాజు గారి దంపతులు రామచంద్రమూర్తికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వాములు ధరింపజేస్తున్నారు. ఆజమ్యా రామచంద్రమూర్తికి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆయుష్యమగ్రియం మృతింజయుగ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. రాజా రామచంద్ర ప్రభువుకి. వాసిష్ఠ ఇంద్రప్రమథ భరద్వసు అనే 3 ఋషులు కలిగిన వశిష్ఠ సగోత్రమయ్యా రామచంద్రమూర్తి గోత్రం. రఘువంశాన్ని రాసిన కాళిదాసు గారు ఒక విధానంగా చెప్పారు ముత్తాత గారి పేరు. వాల్మీకి మహర్షి యొక్క రఘువంశంలో రామచంద్రమూర్తి ముత్తాత గారి పేరు నాభాగుడు అని ఉంటే, మన కాళిదాసు కావ్యంలో రఘు మహారాజు అని ఉంది. రెండు ప్రవరగా చెప్పడం వైదిక ధర్మంలో ఉంది. కాబట్టి రఘు మహారాజు యొక్క మునిమనవడు, నాభాగుని యొక్క మునిమనవడయ్యా అజమహారాజు మనవడు, దశరథ మహారాజు పెద్ద కుమారుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రామచంద్రమూర్తి అయ్యా పెళ్లి కుమారుడు అంటే సీతమ్మ వారి ప్రవర చెప్పిస్తున్నారు జనక మహారాజు గారు శతానందుల వారి చేత. ఆయాశ్చ గౌతమ అనే 3 ఋషులు కలిగిన గౌతమ సగోత్రమయ్యా సీతమ్మ వారి గోత్రం. స్వర్ణరోమ మహారాజు యొక్క ముని మనవరాలు, హ్రస్వరోమ మహారాజు యొక్క మనవరాలు. జనక మహారాజు కూతురు అంటాం, అసలు పేరు జనక మహారాజు కాదు. ఆ యొక్క జనక వంశంలో మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి రాజులందరినీ ఆ రాజ్య పరిపాలన చేసేటప్పుడు జనక మహారాజు అంటారు. అసలు ఆయన పేరేమిటయ్యా అంటే శీరధ్వజుడు జనక మహారాజు గారి యొక్క పేరు. 2 అన్నదమ్ములు వాళ్ళు, శీరధ్వజుడు కుశధ్వజుడు. శీరధ్వజుని కుమార్తెలు 2, సీత ఊర్మిళ. సీతాదేవి నాగేటి చాలున దొరికింది, ఊర్మిళ ఆయనకి స్వయంగా పుట్టింది. కుశధ్వజ మహారాజుకి 2, శృతకీర్తి మాండవిక. అందుకే ఆ యొక్క రాముడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు కాదు,
సుమిత్ర కొడుకు లక్ష్మణుడు, రాముడు కౌసల్య కొడుకు. వారిద్దరికి జనక మహారాజు కూతుళ్ళు ఆ సీతని ఆ ఊర్మిళని ఇస్తే ఆ యొక్క కుశధ్వజ మహారాజు యొక్క కుమార్తెలు ఆ యొక్క మాండవిక శృతకీర్తి వీళ్ళిద్దరినీ కూడా భరతుడు శత్రుఘ్నుడు వారు ఇద్దరు ఒక తల్లి బిడ్డలు కాదు. భరతుడు కైక బిడ్డ అయితే శత్రుఘ్నుడు సుమిత్ర యొక్క బిడ్డ. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళిద్దరినీ ఇచ్చారు. కాబట్టి శ్రీరధ్వజ నామక జనక మహారాజు గారి యొక్క కుమార్తె సీతామ్మవారయ్య నాగేటి చారుడు దొరికింది కాబట్టి సీత, జానకి, మైథిలి అనేక రకాల పేర్లు ఆవిడికి. అటువంటి ఆమె ఆ పెళ్లి కుమార్తె అని చెప్పారు. అదిగో కాలు కలిగే ముందు చేసేటువంటి మధువర్క ప్రాశన అర్చన ఆ యొక్క పూజ చేయిస్తున్నారు. మహారాజరాజశ్రీ ఉత్తరరాజు ఆనందరాజు గారి యొక్క కుటుంబ సభ్యులు పద్మనాభరాజు గారు, విశ్వనాథరాజు గారు, ఆ రామకృష్ణరాజు గారు, లక్ష్మీపతి భోగరాజు గారి దంపతులు కుటుంబ సభ్యులందరూ కలిసి సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవ సమయమందు సీతారామచంద్రులకి భక్తి ప్రమత్తలతో నమస్కరించి మధువర్కద్వయాలు, సువర్ణ హస్తాంగుళియాభరణము, రజత యజ్ఞోపవీతము, పట్టు చీర, పట్టు రవిక, పట్టు వస్త్రములు, సకలాభరణములు గోవిందా. అందుకు రాముడి దగ్గర పెట్టండి. గర్భాలయంలో మూర్తులు కూడా ఇవి ఇచ్చేయండి. అవి రాముడి దగ్గర అది పెట్టండి, సీతామ్మవారి దగ్గర ఇది పెట్టండి. ఇదిగో ఇవి వారి చేతికి ఇచ్చేయండి. గర్భాలయంలో మూర్తులకి దీపోత్సవం, సాయంకాలం దీపోత్సవం కూడా ఉంది రామాలయం దగ్గర. అందువల్ల రామాలయం దేవాలయం అంతా కూడా దీపాలతో అలంకరించి మరి ఒక దీపావళిగా ఇవాళ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో రాముడు కట్టేటువంటి బట్టలు కూడా ప్రదానం జరిగింది. మధువర్క 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 అర్థే చ కామే చ త్వయేషా నాతి చరితవ్యా స్వామినః నాతి చరామి. చక్కగా ఆ స్వామివారికి ధర్మ ప్రమాణాలన్నీ పూర్తయ్యాయి. లగ్నాష్టక మంగళాష్టకాలు జరుగుతున్నా సుముహూర్త సమయం ఆసన్నమవుతోంది. తస్మై దేవాధిబ్రహ్మన్న అయం చ బ్రహ్మణస్పతి. నదులు, నక్షత్రములు, సూర్యచంద్రులు ఉంటారో అంతవరకు రామాయణము, రామకథ, రామచరిత్రం ఉంటున్నారు. ఎంతకాలం అయితే రాముడు రామనామం ఉంటుందో ఇవన్నీ పవిత్రంగా ఉంటాయన్నారు. అన్యోన్యమైనటువంటి ఆనుబంధాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ సమస్తమైనటువంటి రామభక్తులు ప్రపంచంలో శాంతిగా ఉండాలి అని వర్ణిస్తారు. ఉద్యుక్తులవుతూ ఉన్నారు. అమ్మవారి మెడలో రామచంద్రమూర్తి చేత మంగళసూత్ర ధారణ గావించబడుతూ ఉన్నది. అందరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భజంత్రుడు మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాది సుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాది సుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతునా. మధువర్క వస్త్రాలు
తెలుగు కూర్చున్న వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలే ధరించారు. గులాబీ రేకు తెలుగు అంటే తెల్లని వస్త్రం శాంతికి గులాబీ రేకు కాబట్టి మనశ్శాంతిగా ఉండాలంటే తెల్లని వస్త్రాలే కట్టుకోవాలి. దూరం కూడా కాబట్టి 16 ఏళ్ళైనా నిన్న శివుడు ప్రీతిగా ఎలాగా ఉంటాయి ఎప్పుడు ఆ చేతిలో ముత్యాలు చేతిలో ఎప్పుడు లాగా కనిపిస్తున్నాడు చూసేటువంటి వాళ్ళకి రాఘవ మస్తకే జగదత్తి ఆ కింద పడుతూ ఉంటే ఎలా ఉన్నాయి కుశధ్వయుడు అంటే దశరథ మహారాజు గారికి ఎలాగైతే బియ్యం లేదో జనక మహారాజు గారి ద్వారా తన సోదరుడైనటువంటి ఈ మాతకు పవన సుత హనుమానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ విధంగా ఆ యొక్క మంచి ముత్యములు ఏవైతే ఉన్నాయో ఇవాళ చూడండి తలంబ్రాలు ధరింపజేస్తూ ఉన్నారు. ఇట్లా దండం పెడుతూ చెప్పండి అందరూ కూడా కుమిలిత హస్తులై సమృద్ధ్యతాం పశవోమి కామః సమృద్ధ్యతాం. ఆనందరాముడు ఇక్కడ ఇప్పుడు కళ్యాణరాముడు ఇవాటి కూడా నరసింహోథ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవ చ శ్రీరామః రామః బలరామః అన్నారు. దానికి అనుగుణంగా ఆదిశేషుడు ఆ విధంగా వచ్చారు అని ఆ విధంగా ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా వచ్చారు, అలాగే బలరాముడిగా కూడా వచ్చారు. ఆ విధంగా ఆ సీతారాముల యొక్క కళ్యాణంలో చెబుతూ ఉంటారు. అందుకే అంటారు రాముడు ఆదర్శ రాముడు అని. ఎందుకంటే రాముడు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో అది చెయ్యాలి. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే జై జై రామ్ జానకి రామ్ జై జై రామ్ జానకి రామ్ జై జై రామ్ జానకి రామ్. ఎవరైనా ఆయన ఎవరు తలంబ్రాలును పాదుకలు ఒకళ్ళు ఇవ్వడం, తలంబ్రాలు ఒకళ్ళు వేయడం, అలా వెళ్ళిపోవడం. తీర్థం వేస్తాం ఇక్కడ, తీర్థం మేము అక్కడ. అయ్యా విశ్వనాథరాజు గారు ఒకసారి దయచేయండి. అందరూ జై పళ్ళలో తలంబ్రాలు తీసేయండి. తూర్పే ఓ తమలపాకు ఇవ్వడం, అక్షతలు వేయడం. అక్షతలు వాడినట్టే చివరిలో ఆ చివరికి వెళ్ళి తలంబ్రాలు వేయించుకోండి. తలంబ్రాలు పాదుకలు. జై శ్రీరామ్. 4 దాంతో ఉన్నప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉండాలి. అందరూ రామనామం అంటూ ఉండాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పడిందమ్మా? అయ్యయ్యా ఒక్కసారి అయ్యమ్మా ఒకసారి నేను మాట్లాడతాను. నేను మాట్లాడా, నేను చెప్తాను. అలాగే
జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా అందరూ నామానండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే. రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. శ్రీరామచంద్రుడు భగవంతుడి యొక్క అవతారంగా మాత్రమే కాకుండా మానవులకు ఆదర్శ పురుషుడుగా కూడా మనందరికీ కూడా సుపరిచితుడు. ఈయన మానవుడిగా పుట్టి మానవాతీత శక్తులను ప్రదర్శించకుండా మానవుడిగానే ఉంటూ మనలో కలిసి ఉన్నట్లుగా ఉంటూ కూడా తన యొక్క ధర్మ నిరతితో, తన యొక్క సత్యసంధతతో, తన యొక్క పరాక్రమాన్ని నమ్ముకుని మనందరికీ కూడా ఆదర్శ పురుషుడుగా విరాజిల్లుతున్నాడు అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాం. శ్రీరామచంద్రుడు ఏ సందర్భంలోనూ అసత్యాన్ని ఆడటానికి ఇష్టపడలేదు. ఎంత కష్టం వచ్చినా సరే ధర్మం అనేటువంటి గీతను దాటడానికి ఇష్టపడలేదు. ఏ సందర్భంలోనైనా సరే తన స్వశక్తి మీద తప్ప వేరెవరి మీద నమ్మకాన్ని ఉంచుకోలేదు, నమ్మాల్సిన అవసరాన్ని తెచ్చుకోలేదు అని మనం వింటూనే పెరుగుతూ వచ్చాము. ఆయన యువరాజుగా పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి సందర్భంలో కూడా తండ్రి మాటకు లేదా తల్లి మాటకు కట్టుబడి వెంటనే రాజ్యాధికారాన్ని కూడా లెక్క చేయకుండా అడవులకు వచ్చేశాడు. అడవులకు వచ్చిన తర్వాత కూడా తన యొక్క సత్యసంధతని కించుక కూడా కదల్చడానికి ఆయన ఇష్టపడలేదు. సముద్రాన్నే దాటవలసి వచ్చినప్పుడు కూడా ఆయన స్వశక్తిని నమ్ముకుని స్వశక్తితో సముద్రానికే వారధి కట్టి సముద్రాన్ని దాటి చేయదలుచుకున్నటువంటి కార్యాన్ని చేశాడు అనే విషయంలో మనకెవరికి ఏ సందేహమూ లేదు. ఇలాంటి శ్రీరామచంద్రుడు ధర్మానికి, సత్యానికి, స్వశక్తికి మనందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. ఆదర్శ పురుషుడుగా మనందరికీ ఆయన ప్రకాశిస్తున్నాడు అని మనమందరము నమ్ముతున్నాము. ఎక్కడైనా ధర్మాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కానీ, సత్యాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కానీ, స్వశక్తిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కానీ మనం రాముడి మాటే చెప్పుకుంటున్నాం. శ్రీరాముడు ఇంతవరకు మాత్రమే కాదు, ఆయన తన యొక్క తత్వ జిజ్ఞాసతో మానవులు చేయవలసినటువంటి తత్వ జిజ్ఞాసను తాను కూడా ప్రదర్శించి తన గురువైనటువంటి వశిష్ఠ మహర్షి ద్వారా తత్వజ్ఞానాన్ని కూడా అందుకున్నటువంటి వైనం వాల్మీకి మహర్షి గారు యోగ వాసిష్ఠంలోనూ వశిష్ఠ రామాయణంలోనూ వివరంగా మనకు తెలియచేశారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మానవుల యొక్క స్వశక్తి, సత్యసంధత వీటన్నిటినీ మించి మానవులు జిజ్ఞాసతో తత్వజ్ఞానాన్ని సాధించాలి అనటానికి కూడా రాముడు మనకు ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. ఈ రామచంద్ర ప్రభువు వాస్తవానికి పరమాత్మ యొక్క ఒక రూపం కాబట్టి, ఆయనే పరమాత్మ యొక్క తత్వం కాబట్టే రాముణ్ణి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అనేటువంటి శ్లోకంలో పరమాత్మ స్వరూపంగా కూడా కొనియాడుతూ ఉంటారు. వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మే దశరథుడి యొక్క పుత్రుడుగా అవతరించగా ఆ వేదవేద్యుడైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని మనందరికీ కూడా కలిగించటానికి వాల్మీకి మహర్షి గారు వేదాల యొక్క సారంగా రామాయణాన్ని రాశారు అని పెద్దలు చెప్తారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు మానవులకు ఆదర్శవంతమైన వ్యక్తి, మానవులు చేయవలసినటువంటి తత్వజిజ్ఞాసను చేసి చూపించినటువంటి వ్యక్తి, మానవులు తెలుసుకోవలసినటువంటి పరమాత్మతత్వం అనేటువంటి 3 విధాలుగాను రాముణ్ణి మనం అర్థం చేసుకోవచ్చు. రాముడి యొక్క గొప్పదనం ఈ స్థాయిలో ఉన్నది కాబట్టే మనమందరము కూడా రాముణ్ణి ఆయా క్షేత్రాలలో ఆగమపూర్వకంగా ప్రతిష్టలు చేసుకుని ప్రతిష్ఠ చేసినటువంటి ఆ రామచంద్రమూర్తిని
పూజలు చేసుకుంటూ ఆయన యొక్క అనుగ్రహాన్ని అందుకోవాలి అని ప్రయత్నం చేసుకుంటూ ఉంటాము. ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు, మహర్షులే స్థాపించినటువంటి క్షేత్రాలు మాత్రమే కాకుండా ఈ ఆధునిక సమాజంలో ఉండేటువంటి ఎంతోమంది ప్రజలు చాలా శ్రద్ధగా రామాలయాలను కట్టుకుని ఆ రామాలయాల్లో రాముణ్ణి ప్రతిష్ఠించుకుని ఆయన్ని పూజించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందటాన్ని చాలా గొప్పగా భావిస్తున్నారు. ఆయన యొక్క అనుగ్రహం అనేది ఒకవేళ గనక మానసిక పరివర్తన రూపంలో రావాలి అంటే ఆ అనుగ్రహానికి కారణంగా ఆయన్ను ఒక మూర్తిగా ఒక గుళ్ళో లేదా ఒక దేవాలయంలో ఉంచి పూజలు చేసుకుని దాని ద్వారా ఈ ఫలితాన్ని పొందాలనుకోవటం అనేది చాలా సబబైనటువంటి పనే. కాబట్టి రాముడి యొక్క క్షేత్రాలు, పాత క్షేత్రాలు, ప్రాచీన క్షేత్రాలు ఎన్నెన్నో ఉంటూ ఉండగానే కొత్తగా రాముడి యొక్క దేవాలయాలు కట్టడం అనేది చాలా ముదావహమైనటువంటి పని. కానీ ఇన్ని క్షేత్రాలలో ఇన్ని రకాలుగా పూజలంతా అందుకుంటున్నటువంటి శ్రీరామచంద్రుడికి ఆయన యొక్క స్వక్షేత్రం, ఆయన పుట్టినటువంటి ప్రదేశం అయిన అయోధ్యలో దేవాలయం ఉండాలనుకోవటం అనేది ఒక విశేషం అనేది చెప్పుకోవాలి. విశేషం అని చెప్పుకోవటం కంటే కూడా రాముణ్ణి ఆదర్శవంతంగాను శ్రీరామచంద్రుణ్ణి పరమాత్మ తత్వంగాను భావిస్తున్నటువంటి ప్రతి భారతీయుడి యొక్క హక్కుగా మనం భావించాలి. ఇలాంటి హక్కుకి కొంతకాలంగా భంగం కలిగి ఉండగా ఆ భంగాన్ని, ఆ ప్రతిబంధాన్ని మొత్తం తోసేసి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చైత్రశుద్ధ నవమి శ్రీరామచంద్రుడు కౌసల్య గర్భమున జనించెను. అయోధ్యారాముడు, దశరథరాముడు, కౌసల్యరాముడు, రాజారాముడు, సీతారాముడు, రామచంద్ర ప్రభువు జనించెను. సీతారాముడంటే మనం అర్థం చేసుకోవచ్చు, దశరథరాముడన్నా అర్థం చేసుకోవచ్చు, కౌసల్యరాముడన్నా అర్థం చేసుకోవచ్చు, రాజారాముడైనా కానీ అర్థం చేసుకోవచ్చు. రామచంద్ర ప్రభు, రామచంద్రుడు ఎట్లా ఆయన ఉద్భవించినది సూర్యవంశం. రామసూర్యాయ అని చెప్పడం లేదే, రామచంద్ర అని కదా చెబుతున్నాం. ఎందుచేత రామసూర్య అని చెప్పకుండా రామచంద్ర అని మనం చెబుతున్నామంటే శ్రీరామచంద్రుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి చైత్రశుద్ధ నవమి నాడు పుట్టాడు, జన్మించాడు. దేవతలంతా వచ్చారు, ఇంద్రాది దిక్పాలకులంతా వచ్చారు, సమస్త దేవజనం అంతా వచ్చారు, ఆయన్ని చూస్తున్నారు, సంతోషిస్తున్నారు, చక్కటి పుష్పాలని జల్లుతున్నారు, వెళుతున్నారు. ఒక్కడే ఒకడు రాలేకపోయాడు. ఆ రోజుని నవమి, పగటి పూట. చంద్రుడు రాలేడు, సూర్యుడు చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళంతా రాముణ్ణి ప్రశంసిస్తున్నారు, రాముడి మీద పుష్ప వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే చంద్రుడు ఒక చోట వేరుగా దూరంగా ఉండి, రామా ఏమయ్యా
పగటిపూట పుట్టావు, నేను రాలేకుండా ఉన్నాను. సూర్యుడు గర్విస్తున్నాడు, సూర్యుడు సంతోషిస్తున్నాడు. ఆయన కిరణాలతోటి వెలిగేటువంటి నన్ను దూరంగా ఉంచారయ్యా. నేను రాలేనయ్యా, పగటిపూటయ్యా, నేను నిన్ను చూడలేకపోతున్నానయ్యా. నా పేరు నీకు తోటి కలిపి ఎవరు అనడం లేదయ్యా అని విలపించాడట చంద్రుడు. రాముడు చూశాడట, చంద్ర, నీవేమీ దుఃఖించవద్దు. వచ్చే జన్మలో శ్రీకృష్ణ పరమాత్మగా నేను వస్తాను. అప్పుడు అర్ధరాత్రి నీ కోసం జన్మిస్తానయ్యా, నువ్వు చూసేటట్టుగా జన్మిస్తానయ్యా. ఈ జన్మం సూర్యవంశానికి ఇచ్చేశాను, సూర్యుడి వంశంలోనే పుట్టాను. వచ్చే జన్మలో నువ్వు చూస్తుండగా అర్ధరాత్రి అష్టమి నాడు నేను పుడతాను. అంతేకాదు, ఎవరు నన్ను ఇక మీదట చూసినా గాని నా పేరు తర్వాత నీ పేరు తగిలించి మాట్లాడతారయ్యా. రామచంద్ర 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 అని అంటారే తప్ప రామసూర్య 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 అని ఎవరు అనరయ్యా. నీకు ఆ స్పెషల్ స్టేటస్ నాతో పాటు కలిసి ఉండేటట్టుగా చేస్తాను. శ్రీరామచంద్ర ప్రభో అని జనాలు పిలుస్తారు. రామచంద్ర 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 అని నన్ను అడుగుతారు. రామ అనేటువంటి పేరు నాకు నామకరణం పెద్దలు చేసినప్పటికీ నీ అభీష్ట సిద్ధ్యర్థం, నీ కోసం నేను ఈ క్షణం నుంచి రామచంద్రుడిని అవుతాను అని ఆశీర్వదించి సంతోషంగా చంద్రుణ్ణి దీవించాడట శ్రీరాముడు. పుట్టినప్పటి నుంచి ప్రజాహితం కోసమే, ప్రజల కోసమే, అందరికీ సేవ చేయడం కొరకే ఆయన ఉద్భవించాడు. అందరినీ ప్రేమించి, అందరినీ ఆశీర్వదించి, అందరికీ తను ఉపయోగకరంగా ఉండేటువంటి మహానుభావుడు శ్రీరాముడు. ఆయన జీవితంలో ఒక ప్రిన్సిపుల్, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అభయం దదామి సర్వభూతేషు ఏతత్ వ్రతం మమ. జీవితంలో నాకు ఒక ప్రిన్సిపుల్ ఉంది, జీవితంలో ఒక నియమం ఉంది, ఒక వ్రతం ఉంది, ఒక లక్ష్యం ఉంది నాకు. అది ఏమిటంటే ప్రతి వారి యొక్క భయాన్ని నిర్మూలించడానికి నేను ఉద్భవించాను. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే రామా అంటే చాలు, తక్షణమే వారి యొక్క భయాన్ని నివృత్తి చేస్తాను, భయాన్ని పారదోలుతాను, వాళ్ళకి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాను, వాళ్ళకి సేఫ్టీని సెక్యూరిటీని ఇస్తాను, వాళ్ళ యొక్క భయాన్ని తరిమివేస్తాను. అందుచేత నేను పుట్టాను. మై ఓన్లీ ఐడియల్ ఈజ్ టు సీ దట్ పీపుల్ ఆర్ వితౌట్ ఫియర్. భయ నిర్మూలనం కోసమే నేను ఉద్భవించాను. అభయం దదామి సర్వభూతేషు ఏతత్ వ్రతం మమ. ఓ రామచంద్ర అని పిలిస్తేనే చాలు, పరమానంద భరితున్నవుతాను. అందరి యొక్క భయాల్ని నిర్మూలన చేస్తాను, అందరికీ అభయాన్ని ఇస్తాను, అందరికీ ఆనందం ఇస్తాను అని చెప్పాడట శ్రీరామచంద్రుడు. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.
హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రండి 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 రండి